అన్న ఎలా అనిపించింది సినిమా? ఈ థర్డ్ టైం అని వెళ్ళటం మూవీకి. ఒకటి మేము తారక ఫ్యాన్స్ అని వెళ్ళటం మూవీకి. సినిమా అయితే బాగానే ఉందన్న. ఫ్యాన్స్ నిరాశపరిచింది ఏంటంటే ఆ సాంగ్లు ఇవ్వటం వల్ల. ఫస్ట్ కొంచెం స్లో అనిపించింది, కానీ అనిరుద్ధి బీజింగ్ వల్ల కొంచెం మూవీ ఇంకా హైగా పెరిగిపోయింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ అయితే ఒక 39 దాకా వచ్చాయి. మినిమం ఒక 100 కోట్స్ టార్గెట్ దాటుతాడని అనుకుంటున్నాం. ఇంక ఏదైనా ఈ వీక్లో సినిమాస్ కూడా లేవు కాబట్టి 100 మార్కు దాటేస్తాడు మన విజయ్ దేవరకొండ. మన మూవీ విజయ్ దేవరకొండ అంటే రొమాన్స్ కిస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు, దీంట్లో లేవని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కొంతమంది. చాలా మంది విజయ్ దేవరకొండ అంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కదన్న, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అవి లేకపోవడం వల్ల. నాకు తెలిసి 3 days దాని తర్వాత మళ్ళీ అది పెడతారనుకుంటున్నాం. మళ్ళీ ఫ్యాన్స్ రావాలి కదా, అందువల్ల అది ఆపారనుకుంటున్నాను నేనైతే. ఐ థింక్ ఇదైతే థర్డ్ టైం అన్న మూవీకి వెళ్ళటం. ఒక తారక్ ఫ్యాన్ వల్ల థర్డ్ టైం వెళ్ళటం మూవీ కూడా. మూవీ ఓవరాల్ బాగానే ఉందన్న. అదేం లేదన్న పార్ట్ 2 అసలు ఏం వేయలే అక్కడ. క్లైమాక్స్ ఇంకా ఒక రేంజ్లో అనుకున్నాం, కానీ క్లైమాక్స్ కొంచెమే ఉంది కాబట్టి అంతేం లేదు. ఏ హీరో లేడన్న విజయ్ దేవరకొండ. ఏ హీరో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఏం ఉండదు. కానీ చివరికి విజయ్ దేవరకొండని మొత్తం అలా చూపిస్తారు ఇంట్రెస్టింగ్గా, కానీ మొత్తం విజయ్ దేవరకొండనే ఉండేది కూడా. ఏ హీరో ఉండడు దాంట్లో. పార్ట్ 2 కూడా ఏం ప్లాన్ ఏం చేయలా, మామూలు పార్ట్ 1. ఓకే అన్న, ఓవరాల్ మూవీ గుడ్. తమ్ముడు ఎలా ఉంది ఈ మూవీ? సినిమా సూపర్ అన్న. కొండన్న అయితే ఆఖరికి హిట్ కొట్టేశాడు. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టోరీ వల్ల ఎలా అనిపించింది మూవీ? బక్కోడు అయితే ప్రాణం ఇచ్చాడు సినిమాకి. ప్రతి మ్యూజిక్, ప్రతి సీన్ అసలు ఎలివేషన్స్ ఇస్తానే ఉన్నాడు. కొంతమంది అంటున్నారు సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉందనేసి. కాకపోతే ఇది ఎట్లా తీసారంటే హాలీవుడ్ మూవీ టైపు. ఇప్పుడు పర్టికులర్గా మన హీరోకి ఇక్కడ ఎలివేషన్ రావాలి, నేను ఇచ్చేస్తాను కాదు, స్టోరీ ప్రకారంగా తీసుకెళ్ళాడు కాబట్టి కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. కానీ ఆఖరికి అయితే సినిమా అయితే సూపర్. అసలు ఎమోషన్ అయితే సత్యదేవ్ యాక్టింగ్, విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరు సీన్స్ అయితే సూపర్. అంటే మనం ఫీల్ అవుతాం అనమాట. ఒక సీన్ ఉంటుంది, అందులో అన్నతమ్ముల యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అంటే లైక్ రియల్ బ్రదర్స్ లకి యాక్ట్ చేస్తారు ఇద్దరు. భాగ్యశ్రీ అంటే చేసింది కానీ వచ్చిపోవమ్మ మెరుపు తీగ లెక్క అనమాట. అంటే సినిమాకి తగినంతే పెట్టాడు, ఎక్స్ట్రా సీన్స్ ఏం పెట్టలే. నిన్న వెళ్ళాను ఆల్రెడీ షోకి, అయితే అక్కడ లవ్ సాంగ్ తీస్తాడు. నాగవంశిని ఎందుకు తీసేస్తారంటే ఇరికించడానికి ప్లేస్ లేదు, ఇరికించడానికి ఎక్కడైనా ఉందో చెప్పు, నేను ఇరికిస్తానని చెప్పేసి అన్నాడు. బాగా చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు దాని వల్ల కొంతమంది ఫ్యాన్స్ అంటే లిప్ కిస్, హగ్ అలాంటివి ఏం లేవని కొంతమంది ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయ్యారా? అంటే హర్ట్ అని కాదు, సాంగ్ కోసం వెళ్ళారనమాట కొంతమంది. బట్ సాంగ్ పెట్టుంటే స్టోరీ అయితే కొంచెం చెడిపోయేది అనమాట. తీస్తారు, బాగానే తీస్తారు. ఇప్పుడు అంటే పార్ట్ 2 ఉందా? ఉంది, పార్ట్ 2 అయితే ఉంది. ఎండింగ్ లో ఇచ్చారు, క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఒక విలన్ ఉన్నాడు అనమాట, ఎక్స్ట్రా విలన్. ఒక పెద్ద హీరో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దాంట్లో? అంటే ఎట్లా? పెద్ద హీరో రావచ్చు, విలన్ క్యారెక్టరా? మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ అన్న. సినిమా అయితే బాగుందన్న. అయితే కొంచెం కొండన్న చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిండు విజయ్ దేవరకొండ. బాగా హిట్ కొట్టిండు, చాలా ఆనందం అనిపించింది. బాగా అనిపించింది. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. అలా బోట్ గుంచుతాడు కదా, ఆ సీన్ చాలా హైలైట్ అనిపించింది.